కర్ణాటకలో ఉన్న ఒక సింధీ స్కూల్ ప్రస్తుతం వివాదంలో ఉంది. ఎందుకంటే వారి పాఠశాల 7వ తరగతి సిలబస్లో ప్రముఖ సింధువుల గురించి ఒక పాఠ్యాంశాన్ని జోడించారు. అందులో చాలా మంది ప్రముఖులతో పాటు తమన్నా భాటియా పేరు కూడా ఉంది. ఇక్కడే వచ్చింది అసలు వివాదం. చాలని బట్టలు వేసుకొని శృంగార గీతాల్లో నటించే ఒక వ్యక్తి జీవితాన్ని పిల్లలు చదువుకునే పాఠ్యాంశంగా మార్చడంపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలల హక్కుల సంఘాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇదే సామాజిక వర్గంలో చాలా మంది గొప్ప వారు ఉండగా అర్ధనగ్న ప్రదర్శన చేసే తమన్నా ఎందుకు వచ్చింది అనేదే ప్రశ్న. దేశ విభజనకు ముందు భారతదేశంలో చాలా మంది సింధు కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కడెక్కడో చెల్లాచెదురుగా విసిరేయబడ్డారు. మహా అయితే దేశం మొత్తం మీద 30 లక్షల మంది కన్నా ఎక్కువగా లేరు. కానీ వారు వారి మూలాలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఇందులో కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. అందులో తమన్నా పేరు ఎందుకు ఉండకూడదు అనేది కూడా వినిపిస్తుంది. పిచ్చి పాటలు పాడే సింగర్స్, అలాగే సినిమాలో నటించే నటులు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తమన్నా ఎందుకు ఉండకూడదు? పైగా ఆమెను అంత చులకనగా చూసే నటి కాదు. ఆమె స్థాయికి చేరుకోవాలంటే చాలా మందికి సాధ్యం కాదు. ఎంతో అదృష్టంతో కూడిన కష్టం ఉంటే తప్ప ఆ స్థాయి రాదు. అసలేం మాట్లాడుతున్నాడు? ఇలాంటి బట్టలు వేసుకోవాలో కూడా సరిగ్గా తెలియని రణ్వీర్ సింగ్ ఈ లిస్టులో ఉండవచ్చు. తమన్నా మాత్రం ఉండకూడదా? కంగనా రనౌత్ లాంటి ఒక నటికి భారత రత్న ఇవ్వాలని అనేవారు ఉన్నారు. సినిమా ఫీల్డ్ ఎప్పుడు హీరోయిన్స్ విషయంలో చులకనగానే చూస్తుంది. వారికి అరకొర బట్టలు, అర్ధనగ్న ప్రదర్శన తప్పదు. తమన్నా పడిన కష్టం ముందు చాలా మంది సామాజిక కార్యకర్తలు కూడా దిగదుడిపే. అయినా ఏదో రాద్ధాంతం చేయాలని తప్ప ఇందులో అసలు విషయమే లేదు.